ఎవ్వరు వస్తారో రాలి చూసుకుందాం. అరే అడిగేటోళ్ళు లేకుంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతాను. ఇక చూసుకుందాం రాలి. ఇక మొత్తం దున్ని పారైతే సాలు 20 దున్నుతా. హైల్వాన్ తీరుగా ఎవరి మీకు ఫైటింగ్ పోతున్నట్టున్నావు. ఇది 3 చెక్కల పల్లె కాదు, హైదరాబాద్. బొక్కలు సూర చేస్తారు చూసుకో. ఏదే వాడు రమ్మాను. కేసీఆర్ బయలుదేరిండు. ఇప్పుడు ఒక్కొక్కలకు ఒంటెలు పడాల్సిందే. ఆగేదే లేదు. పగ్గాలు తెంపుకున్న పడుచుకోలేక గెంతుకుంటూ ఉరకాల్సిందే. ఆవుతావా చేపు. కేసీఆర్ సార్ బయటికి వచ్చుడు, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఫామ్ హౌస్ పోవుడు ఎప్పటికి జరిగే పని. కానీ నువ్వు హెచ్చులకు ఎగరకు ఎల్లెలకల పడ. అట్లా అన్నావనుకో కాళ్ళు బట్టి బండ కొడతా పోరి. ఇప్పటికే ఆ గోడకు అతికిచ్చే పోస్టర్లు డిజైన్ చేసిర్రట. కమిటీలు వేసుడు, ఊర్లను కదిలించుడు అన్ని తయారు చేస్తున్నారట, ఎత్తులు వేస్తున్నారట. అంత అర్జెంట్ ఆపదేమొచ్చిందట. దగ్గర పట్ల ఎన్నికలు కూడా లేవు కదా. నీ తలకాయ నీ తాలింపు. తెచ్చుకున్న తెలంగాణను తెరలు చేస్తుంటే ఊకోవద్దు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే పోరాటం చేసినో అట్నే చేయాలని అన్నాడు. ఊరూర్లో అగ్గి రాజేయాలన్నాడు కేసీఆర్. తెలదా నీకు? తెలంగాణ ఉద్యమం తిరిగా కొట్లాడాల్సిన పనేమున్నది ఇప్పుడు? కడుపుకు అన్నం తింటానవా, అలుకు నీళ్లు తాగుతానవా? తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఎత్తుకపోయే కుట్ర చేస్తున్నారట. మోడీ, చంద్రబాబు, మన రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసినట్టు చేసి మనకు వచ్చే నీళ్లకు ఎసరు పెడుతున్నారట. తెలుసా నీకు? అంటే ఏం చేస్తాండ్రు? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూలగొట్టే ఉపాయం చేస్తున్నారా? అట్లా చేసే దమ్ము ఎవరికి లేదు, కానీ కొద్దిగా అటువంటి పనే చేస్తున్నారట. కేసీఆర్ సారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం నక్ష గీసి పంపించిన ఢిల్లీకి పంపించింది, మళ్ళీ వెనక పంపించారట. ఇప్పుడు అవునట కదా. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనకకు పంపినరట. అట్లా చేసినంత మాత్రాన అంత ఆగిపోతుందా? ఓ పిచ్చిదానా, నీ తలకాయను ఉడుకు నీళ్ళలో ముంచితే తప్ప నీ మెదడు పని చేసేటట్లేదు. వెనకకు పంపినరు అంటేనే దాన్ని పొడిగేలని ఎరన్నట్టు కదా. అట్లా చేస్తే తెలంగాణ జనం ఊకోరు కదా. కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్ రెడ్డి తిరగబడతాడు కదా. మాకు రావాల్సిన వాటా ప్రకారం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నామని సెంట్రల్ సర్కార్ మీద కొట్లాడతాడు కదా. అట్లా కొట్లాడితే కేసీఆర్ సార్ బయటికి ఎందుకు వెళ్ళు? కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి కొట్లాడు బంధు పెట్టి ఆ తెలంగాణకు మోసం చేయాలనుకున్నటోళ్ళ మోసేతుల కిందికి చేరుతున్నారట. అయ్యేంటియో ఉంటాయి చూడు, నీళ్లు కోల్చేటి టీఎంటీఓ టీఎంటీ అయ్యేంటి. అది T20 కాదు, టీఎంసీ, నీళ్ళని కోల్చే లెక్కలు. గదే మనకు రావాల్సిన 90 కాక ఇంకో లెక్క ప్రకారం 160 నుంచి 170 రావాలట. కానీ మన నీళ్ళ మంత్రి మాకు 45 చాలు అని ఢిల్లీ సర్కార్కు ఉత్తరం రాసిండట. పద్ధతేనా ఇది? అది మరీ అన్యాయం కదా. కేంద్రం మీద లొల్లి పెట్టాలే కానీ 45 టీఎంసీలు చాలని ఉత్తరం రాసుడేంది మరి ఘోరంగా. మరి అందుకే కదా కేసీఆర్ బయలుదేరుతా అన్నది. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్కు, రాష్ట్రాన్ని బాగు చేసిన కేసీఆర్కు ఉన్నంత పాయిరం తెలంగాణ మీద కడుమలకు ఎందుకుంటుంది? అందుకనే బయలుదేరిండు. మరి ఇప్పుడన్నా చెప్పిన మాట ప్రకారం బయటికి వచ్చి కొట్లాడతాడంటావా? కంకర్రా ఎందుకొని చంపితే కంతలు బలగాలి ఏమనుకుంటున్నావు? సార్ అంత మంచిగా చెప్పినాక ఏమో నడిమిట్లా శకునం పలుకుతున్నావు. నేను పోతున్నా, నువ్వు వస్తే రా, లేకపోతే ఉంటే ఆన్నే ఉండు. కానీ నేను పోతున్నా, సార్తో జత కడతా, జంగులు చెప్తా, ఊరును కదిలిస్తా. జై కేసీఆర్ అని నేను ఈ ముచ్చట్లు ఆపను. ఆపినా నువ్వు ఆగవు కానీ పోయిన కాడ ఎవరితో లొల్లి పెట్టుకోకు. విన్నరా? దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ నీళ్ళ కోసమైతే మనోళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రో, రాష్ట్రం వచ్చినాక మన నీళ్లు మనకు కాకుండా చేస్తున్నారట. మొదటికే మోసం జరిగితే తెలంగాణ సమాజం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మాట్లాడుతుంది? తెగవాడి కొట్లాడాల్సిందే, కుట్రలన్నీ కూలదయ్యాల్సిందే.